హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీ కేవలం ఐటీ పారిశ్రామిక హబ్నే కాకుండా ఇకపైన రాష్ట్ర కీలక పాలనా కేంద్రంగానూ రూపాంతరం చెందబోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తాజా నిర్ణయాలు చూస్తామంటే రాబోయే రోజుల్లో కీలక శాఖల కార్యాలయాలన్నీ కూడా ఫ్యూచర్ సిటీ వైపే అడుగులు వేనున్నట్లు స్పష్టమవుతోన్నది. మరి ఫ్యూచర్ సిటీలో కేవలం కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ఆఫీసులనే కాకుండా ప్రస్తుతం నగరంలో రద్దీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని పాత శాఖల కీలక విభాగాలను కూడా అటువైపు తరలించనున్నారు. మరి ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీలో అధునాతన ప్రభుత్వ సముదాయాలను నిర్మించనున్నారు. ప్రస్తుతం నగర నడిబొడ్డున ట్రాఫిక్, స్థల ప్రభావం ఎక్కువ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కీలక శాఖల హెడ్ ఆఫీసులను, ఇక విభాగాలను దశల వారీగా అయితే ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఈ మెగా ప్లాన్ పైన కసరత్తులు కూడా ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీకి ఏ శాఖలను తరలించవచ్చు, అక్కడ ఏ కార్యాలయాలకు ఎంతెంత స్థలం అవసరమవుతుంది అనే అంశాలపైన కూడా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అయితే ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలనలో ఫ్యూచర్ సిటీ ఒక కీలకమైనటువంటి పవర్ సెంటర్గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ రకాల కార్పొరేట్ కంపెనీలు కూడా ఫ్యూచర్ సిటీకి వస్తూ ఉన్నాయి. ప్రజాప్రభుత్వం హయాంలో ఫోర్త్ సిటీ నిర్మితమైందనే గుర్తింపు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి సీరియస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు.